రేపు శ్రావణ గురువారం రోజు తులసి మొక్క దగ్గర ఇది ఒకటి పెట్టి చూడండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది. వరలక్ష్మి వ్రతానికంటే ముందు వచ్చిన శ్రావణ గురువారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి. మీ దశ తిరుగుతుంది. జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. చాలామంది ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోయింది అని గ్రహించుకోవాలి. అయితే తులసి మొక్క అందరి ఇళ్లల్లో ఉంటుంది. తప్పకుండా ఉంచుకోవాలి కూడా. తులసి మొక్క ఒకవేళ ఎవరి ఇళ్లల్లో అయితే ఉండదో అలాంటి వారు తులసి మొక్కను పెంచుకోండి. తులసి మొక్క ఆధ్యాత్మిక పరంగా, సైన్స్ పరంగా చాలా మేలును చేస్తుంది. తులసి నుండి వచ్చే సువాసన అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది. ఇంటి దగ్గర తులసి చెట్టు ఉండడం వల్ల ఆక్సిజన్ బాగుంటుంది. మన నుండి వచ్చే కార్బన్ డయాక్సైడ్ని కూడా తులసి మొక్క గ్రహిస్తుంది. ఇక ఇలా సైన్స్ పరంగా చూసుకున్న, అటు శాస్త్రపరంగా చూసుకున్న తులసి మొక్క చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ఇది తులసి మొక్క అనేది శాస్త్రపరంగా ఇంట్లో పెంచుకోవడం వల్ల, అది కూడా తూర్పు దిక్కున పెంచుకోవటం వల్ల ఇంటికి వాస్తు దోషాలు ఉండవు అని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే తులసి మొక్కను ఎప్పుడూ కూడా 2 కలిపి ఒకటిగా నాటాలి అని శాస్త్రం చెబుతుంది. అంటే 2 తులసి మొక్కలను ఇంట్లో నాటాలి. 2 అంటే 1 లక్ష్మీ తులసి, 2 కృష్ణ తులసి. ఈ 2 తులసి మొక్కలను కలిపి నాటడం వల్ల ఇంట్లోకి చెడు నెగిటివ్ ఎనర్జీ రాదు అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ఇంట్లో ఉండే మనకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం నిరూపించింది. కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ కూడా 1 లక్ష్మీ తులసి, 2వది విష్ణు తులసి 1 లేదా కృష్ణ తులసి 1, ఈ రెండింటిలో ఏదైనా నాటవచ్చు. అంటే 2 కలిపి నాటాలి. 1 కృష్ణ తులసి, 2వది విష్ణు తులసి, 3 లక్ష్మీ తులసి. అయితే ముఖ్యంగా లక్ష్మీ తులసి కంపల్సరీ ఉండాలి. ఈ లక్ష్మీ తులసికి జోడుగా ఇంకొకటి ఏది అంటే విష్ణు తులసి లేదా కృష్ణ తులసి. రెండింటిలో ఏదైనా ఒకటి కలిపి 2 కలిపి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని పండితులు చెబుతున్నారు. అలానే తులసి మొక్క కింద ఒక నల్లటి రాయిని పెట్టి పూజించండి. తులసి మొక్క కింద ఒక నల్లటి రాయిని పెట్టి అనునిత్యం తులసి మొక్కను పూజించండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది అని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించే సమయాల్లో చాలామంది తులసి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా దీపాన్ని వెలిగించడం వల్ల తులసి చెట్టుకుండే ఆకులు కాలిపోవటం కానీ లేదా దగడికి ఆకులు పాడైపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో పాపం చుట్టుకుంటుంది. అందుకే తులసి మొక్కకి ఎప్పుడూ కూడా హాని జరిగే విధంగా దీపాన్ని పెట్టకుండా చూసుకోండి. తులసి మొక్కకి ఎప్పుడూ కూడా హాని కలగకూడదు. తులసి మొక్క దగ్గర ఉండే గూడులో మాత్రమే దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించడం వల్ల మీకు సిరి సంపదలు కలుగుతాయి. అలానే తులసికి కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో నీరుని పోయకూడదు. అవి ఏమిటి అంటే ఏకాదశి రోజుల్లో నీటిని పోయకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉపవాస్యాన్ని పాటిస్తారు అని, ఆ రోజు తులసి మొక్కకి నీరుని పోయకూడదు అని, కేవలం పాలు మాత్రమే పోయాలి అని శాస్త్రం చెబుతుంది. అలానే మరి రేపు శ్రావణ గురువారం రోజు తులసి దగ్గర ఏది పెట్టాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అయితే తులసి మొక్కకి ఈ శ్రావణ గురువారం రోజు పాలను నైవేద్యంగా పెట్టండి. ఇలా తులసి మొక్క దగ్గర పాలను పెట్టడం వల్ల మనకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు కనిపిస్తాయి. జాతకంలో ఉండే పలు దోషాలు కూడా తొలగిపోతాయి.
అంతేకాదు మీ జీవితం మారిపోతుంది, మీ దరిద్రం పోయి మీకు దశ అనేది పడుతుంది. ఇక అలానే ఈ శ్రావణ గురువారం రోజు ఇంకొక పరిహారం ఏమిటి అంటే, ఒక పచ్చి పసుపు కొమ్మును తీసుకోండి. పచ్చిదైనా పర్వాలేదు, ఎండినదైనా పర్వాలేదు. ఒక పసుపు కొమ్మును తీసుకొని ఆ పసుపు కొమ్ముని ఒక రాయి పైన అరగదీయండి. అంటే గంధాన్ని మనం గంధపు చెక్క పైన అరగదీస్తే గంధం ఎలా వస్తుందో అదే విధంగా పసుపుని మనం ఒక రాయి పైన అరగదీసినప్పుడు అందులో నుండి గంధం వస్తుంది. ఆ పసుపు గంధాన్ని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉండే అరటి చెట్టుకి బొట్టులా పెట్టండి. ఇలా అరటి చెట్టుకి ఈ శ్రావణ గురువారం రోజు బొట్టులా పెట్టడం వల్ల మీకు ఉండే సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క కటాక్షం విపరీతంగా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. ఎందుకు అంటారా? అరటి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ శ్రావణ గురువారం రోజు ఇలా పసుపుని అరగదీసి ఆ గంధాన్ని మనకు దగ్గరలో ఉండే అరటి చెట్టుకి పెట్టడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తారు, వరాల వర్షాన్ని కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది. ఇక అదేవిధంగా ఒకవేళ మీకు దగ్గరలో అరటి చెట్టు లేకపోతే గనక మారేడు చెట్టుకి కూడా ఇలానే పెట్టవచ్చు. ఇక అలానే ఒక అరటి చెట్టు కింద గురువారం రోజు విడివిడిగా 3 వత్తులను వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ విప్ప నూనెను కానీ వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ శ్రావణ గురువారం రోజు తప్పకుండా ఈ పరిహారాలు చేయండి. అలానే ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి. ఇది అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. గోమాత మీ ఇంటికి వచ్చింది అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అంటే అమ్మవారు మీ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నారు అని సంకేతాలు తెలిపే వాటిలో గోమాత ఇంటికి రావడం కూడా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని సంకేతం అని శాస్త్రం చెబుతుంది. ఇక లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే గోసేవ చేసుకోవటం చాలా పుణ్యం. గోమాత సేవ చేసిన వారికి ఎప్పటికీ ఆర్థిక సమస్యలు కానీ ఇతర ఆరోగ్య సమస్యలు కానీ రావు. గోసేవ చేసిన వారు ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉంటారు, గుణవంతులుగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు, అన్నింటిలో ముందుంటారు, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొందుతారు. ఏదో ఒక రూపంలో వారికి ధనం వస్తుంది, సంపాదించే మార్గాలు అనేకంగా తెరుచుకుంటాయి. గోమాత అంటే 33 కోట్ల దేవతలకి స్థానంగా ఇచ్చినటువంటి గొప్ప దైవం. కాబట్టి గోమాత అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం. అంటే మామూలుగా ప్రతి దేవతలకి గోమాత అంటే ఇష్టం. గోపాలతో అంటే గోమాత పాలతో నైవేద్యాన్ని వండి అమ్మవారికి ప్రసాదంగా చేసిన చాలా ఇష్టం. ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి తయారు చేసిన ప్రసాదాన్ని విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.